ఓకే. సో, ఇప్పుడు లివింగ్ వరల్డ్ ఏంటంటే, హౌఎవర్ వండర్‌ఫుల్ ఈస్ ద లివింగ్ వరల్డ్. లివింగ్ వరల్డ్ ఈస్ నన్ అదర్ దాన్ ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే కాదు. లివింగ్ ఆర్గానిజమ్స్‌తో పాటు నాన్ లివింగ్ థింగ్స్. అంటే ఈకాలజీ అంటాం కదా! ఈకాలజీ Yes. అంటే ఏంటంటే, లివింగ్ ఆర్గానిజమ్స్ నాన్ లివింగ్ థింగ్స్ తోటి ఇంటరాక్షన్‌ని ఈకాలజీ అంటాం. అలానే Okay. మనమే కాదు, మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ వాటన్నిటి గురించి తెలుసుకునేదే బయాలజీలో. ద వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ ఈస్ అమేజింగ్. అంటే మనకి చాలా డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ హ్యాబిటాట్స్. హ్యాబిటాట్ అంటే అర్థం ఏంటంటే, మనం బతుకుతున్న ప్రదేశం. మనం ఏ ప్రదేశంలో అయితే ఉన్నామో దాన్ని హ్యాబిటాట్ అంటాం. ఇన్ విచ్ వి ఫైండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. వేటిల్లో అయితే మనం లివింగ్ ఆర్గానిజమ్స్ ని చూస్తాము. ఇప్పుడు కొన్ని ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ దాంట్లో కూడా మనం లివింగ్ ఆర్గానిజమ్స్ ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డీప్ సీ వెంట్స్ అంటారు తెలుసా? డీప్ సీ వెంట్స్. అంటే అక్వాటిక్ ట్రెంచెస్ అంటారు. అంటే ఒక ట్రెంచెస్. ట్రెంచెస్ అంటారు. అంటే యాక్చువల్లీ ఒక 1000 కిలోమీటర్స్ అండర్ వాటర్ అన్నమాట. అక్ డెప్త్. అక్కడ గూడా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అలానే థర్మో అసిడోఫైల్స్ అనే బాక్టీరియా అయితే 100 డిగ్రీస్ సెల్సియస్‌ని గూడా తట్టుకొని బతకగలవు. మిథనోజెన్స్ అంటారు తెలుసా? పేరు విన్నట్టున్నాను. మిథనోజెన్స్ అంటే మనకి మీథేన్‌ని ప్రొడ్యూస్ చేసే బాక్టీరియా. యూజువల్‌గా కౌ స్టమక్‌లో, గట్‌లో ఉంటాయన్నమాట. ఆ గట్ ఆ! బాక్టీరియా వల్లే మనకి బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతది. ఆ! సో, ఇలా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో, ఇట్ కుడ్ బి కోల్డ్ మౌంటైన్స్, డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే దట్టమైన అడవులు అంటారు తెలుసా? చాలా యెస్ మ్యామ్. థిక్‌గా ఉంటదన్నమాట ట్రీస్ అవన్నీ గూడా. అలానే ఓషన్స్, ఫారెస్ట్, లేక్స్ అండ్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే మనకి చాలా పొడుగైన ట్రీస్ ఉండి పైన కానోపీ అంటాం. కానోపీ అంటే ఏంటంటే ట్రీస్ అంతా గూడా పైన ఉన్న మొత్తం ఇదంతా గూడా కింద ఉన్న దాన్ని కవర్ చేసేస్తాయి. దాన్ని కానోపీ ఓకే. అంటారు. సో, ప కింద కిందుండే చిన్న చిన్న చెట్లన్నీ గూడా తక్కువ అమౌంట్ ఆఫ్ సన్‌లైట్ తోనే బతకాలి. ఎందుకంటే, ఈ ట్రీస్ హ్మ్. అన్నీ ఒక రూఫ్ లాగా ఫార్మ్ జేసేస్తాయి పైన. దాన్ని కానోపీ అంటారు. ఎక్కడన్నా ఆ వర్డ్ ఒస్తే అర్థం జేసుకో. అండ్ ఓకే. డెజర్ట్స్, ఇంకా హాట్ స్ప్రింగ్స్. హాట్ స్ప్రింగ్స్ అంటే మనకి అసలు వేడి వాటర్ అయితే ఆల్‌మోస్ట్ ఎవాపరేట్ అయిపోతుంటుంది. లీవ్ అస్ స్పీచ్‌లెస్. అలా ఓకే. వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ మన చుట్టూ ఉన్నాయి. బ్యూటీ ఆఫ్ గాలపింగ్ హార్సెస్ అండ్ మైగ్రేటింగ్ బర్డ్స్. మనం ఒక్కొక్క యానిమల్స్‌ని రకరకాలుగా చూస్తాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో, నీకు ఇదే బయాలజీలో ఒక టాపిక్‌లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో ఒక వర్డ్ ఒస్తదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ ఆ! ఉంది. బ్యాంబూ వాటి లైఫ్ టైమ్‌లో ఒకేసారి ఫ్లవరింగ్ చేస్తుంది. అది కూడా అది ఫ్లవరింగ్ చేయాలంటే 50-100 ఇయర్స్ పడుతుంది. ఓకే. సో, 50-100 ఇయర్స్. వాటినేమంటామంటే మనం పెరీనియల్స్ అంటాం. పెరీనియల్స్‌కొచ్చి లైఫ్ స్పాన్ ఎక్కువన్నమాట. అంటే చాలా ఏళ్ళు బతుకుతాయవి. కానీ దాంట్లో స్పెషాలిటీ ఆ! ఏంటంటే బ్యాంబూకి ఒకేసారి ఫ్లవరింగ్ వస్తదన్నమాట. నందన్ నీ దగ్గర నోట్స్ ఉందా? ఓకే. యెస్ మ్యామ్. ఆ! బ్యాంబూ గురించి మాత్రం ఒక పాయింట్ రాసుకో. ఓకే. బ్యాంబూ, ఫ్లవర్స్, బ్యాంబూ ఫ్లవర్స్, ఫ్లవర్స్ వన్స్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్ వన్స్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్. అండ్ డై. ఓకే. దట్ టూ ఇట్ టేక్స్ 50-100 ఇయర్స్. ఆ టు ఫ్లవర్. ఫ్లవరింగ్ రావాలంటే 50-100 ఇయర్స్ టైం పడతది. ఫ్లవరింగ్ గాని ఒకసారి వచ్చిందంటే అది ఫ్రూట్‌గా కన్వర్ట్ అయిపోయి మళ్ళీ అది చనిపోతుంది వెంటనే. ఓకే. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకో. స్ట్రోబిలాంథస్ కుంతియానా. ఆ పేరు నేను స్పెల్లింగ్ చెప్తాను. ఓకే. STRO ఆ! BIL హ్మ్. యెస్.
KNTHUS. ఓకే. మళ్ళీ కుంతియానా అని రాసుకో. K స్మాల్ లెటర్ లో రాయాలి. నిన్న చెప్పాను కదా, స్పీషియస్ నేమ్ స్మాల్ యెస్ మ్యామ్. లెటర్ లో రాయాలి. KUN ఓకే. THIANA కుంతియానా. అయిపోయింది. ఓకే, కుంతియానా. ఫ్లవర్స్ once in ఫ్లవర్స్ 12 years. దీనికి కామన్ నేమ్ ఏంది మ్యామ్? నీలాంకురించి. దాని స్పెల్లింగ్ కావాలా? చెప్పండి మ్యామ్ ఒకసారి. NEENEELAN ఓకే. నీలాంకురించి. KURINGJI ఓకే. నీలాంకురించి. ఇవేంటంటే ఈవెన్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ తప్ప కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఈ హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఊటీ, యెస్ మ్యామ్. కొడైకెనాల్, మనాలి, మనాలి ఏంటంటే ఊటీ, కొడైకెనాల్, మున్నార్, వీటన్నిటిలో కూడా డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ సెప్టెంబర్, అక్టోబర్, అది కూడా 12 ఏళ్లకు ఒక్కసారి ఫ్లవరింగ్ వస్తాయి అన్నమాట. సో అది ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఓకే. ఓకే, సో జస్ట్ పెరీనియల్స్ అనే దానికి అంటే చాలా ఏళ్ళు పడతాయి ఫ్లవరింగ్ రావడానికి. ఓకే, నెక్స్ట్. ఓకే. సో అటాకింగ్ షార్క్స్. ఇప్పుడు చూడు, లైన్ బై లైన్ చూడు. అటాకింగ్ షార్క్స్ evokes the awe and deep sense of wonders. Ecological conflict and cooperation among the members of population. అంటే ఇప్పుడు కొన్నిటికి సెట్ అవ్వదు అనమాట, కొన్నింటికి యెస్ మ్యామ్. కోఆపరేట్ చేస్తూ బతుకుతాయి. ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గానిజమ్స్ రావడం వల్ల వేరే ఆర్గానిజమ్స్ చచ్చిపోతాయి. కొన్నింటి కంబైన్డ్ గా కలిసి బతుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్స్ అంటారు తెలుసా? అసలు లైకెన్ అండ్ ఆల్గే. లైకెన్ అంటే ఆల్గే అండ్ ప్లస్ ఫంగల్ అసోసియేషన్. ఓకే, ఇలా ఇవి రెండు కలిసే బతుకుతాయి. అవి టూ. ఏవి? ఓకే, అదే చెప్పబోతున్నా. టూ కలిసి ఆ, బతుకుతాయి. కలిసే బతుకుతాయి. ఆ అసోసియేషన్ ని మనం ఏమంటాం? సింబయోటిక్ అసోసియేషన్ అంటాం. ఓకే. Even the molecular traffic inside the cell make us deeply reflect on. ఈవెన్ మన సెల్స్ లో కూడా చూస్తే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈవెన్ నాట్ ఓన్లీ ఇకలాజికల్ గా డిఫరెంట్ ఆర్గానిజమ్సే కాదు, ఒక సెల్ లోనే మనకి చాలా రకాల మాలిక్యూల్స్ ఉంటాయి. వాట్ ఇండీడ్ ఈజ్ లైఫ్ అంటే లైఫ్ ఈజ్ సంథింగ్ వెరీ ఆపర్చునిటీస్. This question has two implicit questions within it. First one, technical one, is seek answers. What living is as opposite to non-living? అసలు లివింగ్ కి నాన్ లివింగ్ కి తేడా ఏంటి? సెకండ్ వన్ వచ్చి ఫిలసాఫికల్ గా. అండ్ సీక్ ఆన్సర్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? సో పర్పస్, అసలు మనం ఎందుకు బతుకుతున్నామని. మనం సెకండ్ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది ఫిలసాఫికల్. అసలు వాట్ ఈస్ లైఫ్ అనేది ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ కే మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ ఎంటైర్ చాప్టర్ లో. ఓకే, అండ్ నెక్స్ట్, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఇఫ్ యూ లుక్ అరౌండ్ యూ విల్ సీ లార్జ్ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనమే చూస్తే ప్రతిరోజు చాలా రకాల ఇన్సెక్ట్స్ ని చూస్తాం, బర్డ్స్, యానిమల్స్, మ్యామల్స్, ఆంఫీబియన్స్, ఫిషెస్, ఇలా. బి పాటెడ్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు, మన పెట్స్ అవ్వచ్చు, ఇంకా అదర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. దేర్ ఆర్ ఆల్సో సెవరల్ ఆర్గానిజమ్స్. మనం కంటితో చూడలేని ఆర్గానిజమ్స్ కూడా చాలా ఉంటాయి. దే ఆర్ all around us, all around you. If you were increasing the area that you make observations, మనం ఏరియా పెంచే కొద్దీ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా పెరుగుతాయి, మనం చూసే రకరకాల ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మనం ఇక్కడ అర్బన్ ఏరియాలోనే చూస్తే ఓన్లీ హ్యూమన్ మనమే ఎక్కువ ఉంటాం. అదే మనం పల్లెటూర్లకు వెళ్తే చెట్లు, యానిమల్స్, ఇవన్నీ డిఫరెంట్. అదే మనం ఫారెస్ట్ కి వెళ్తే ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ కనిపిస్తాయి. Obviously, if you are to visit a dense forest, you would probably see a much greater number and kind of living organisms. ఎక్కువ నెంబర్ లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఫారెస్ట్ కి వెళ్తే పులులు, సింహాలు అవన్నీ ఎక్కువగా కూడా ఉంటాయి. ఈచ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్, యానిమల్స్, ఆర్గానిజమ్స్ దట్ యూ సీ.
రిప్రజెంట్ ఏ స్పీషీస్. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది చూడు, ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ దట్ ఆర్ నోన్ అండ్ డిస్క్రైబ్డ్ ద రేంజ్. ఇప్పటి వరకు తెలుసుకున్నవి డిస్క్రైబ్ చేసిన స్పీషీస్ ఈ రేంజ్ లో ఉన్నాయి. 1.7 to 1.8 మిలియన్. ఈ నెంబర్ గుర్తుపెట్టుకో. అంటే ప్రతి పేజ్ లోనూ మనకి ఏదో ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్స్ రిలేటెడ్ గా కూడా మనకి నీట్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో ఇప్పటి వరకు సోఫార్ నోన్ స్పీషీస్ అంటే భూమి మీద ఇప్పటి వరకు ఇన్నే ఉన్నాయని ఎవరు డిసైడ్ చేయలేదు. కనుక్కుంటూ ఉన్నారు కొత్త స్పీషీస్ ని. సో ఇప్పటి వరకు కనుక్కున్నవి ఆ స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ దట్ ఆర్ నోన్ అని ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, అసెర్షన్ అండ్ రీజనింగ్ అని. దాంట్లో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి చాలా, ఒకసారి ఆ స్టేట్మెంట్ చదివే మనం ఆన్సర్ చేయాలి క్లియర్ గా. ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ దట్ ఆర్ నోన్ అండ్ డిస్క్రైబ్. ఇప్పటి వరకు కనుక్కున్నవి ఇంకా డిస్క్రైబ్ చేసినవి అని. సో దిస్ రెఫర్స్ టు as biodiversity. Biodiversity అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని, ఆర్ ద నెంబర్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ ఆన్ ఎర్త్. సో డిఫరెంట్ అన్ని రకాల ఆర్గానిజమ్స్ ఏవేవి ఉన్నాయి. We should remember here that as we explore the new areas, even for the old ones, ప్రతి ఒక్కసారి మనం కొత్త ఏరియాలు చూసే కొద్దీ మనకి కొత్త ఆర్గానిజమ్స్ కొత్తవి కనుక్కుంటూనే ఉంటాం. సో యాజ్ స్టేటెడ్ ఎర్లియర్, దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద చాలా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి. వి నో ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ అవర్ ఏరియా బై లోకల్ నేమ్స్. మనం దాన్ని ఏమంటామని, ఈవెన్ ఇప్పుడు మనం బయాలజీ చదవలేదనుకో మనకి లోకల్ నేమ్స్ మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు జమ్మి చెట్టు, రావి చెట్టు, ఇంకా తులసి చెట్టు, సిరిమల్ల చెట్టు ఇలా మాట్లాడుకుంటాం కదా. మనం ఏం బొటానికల్ నేమ్స్ లో మాట్లాడుకోం. ఇదే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు రావి చెట్టు తెలుసా అని అడిగితే జనరల్ గా తెలియదనే చెప్తారు, అంటే ఎప్పుడు వినుండరు. అలా కాకుండా దానికని ఒక ఫిక్స్డ్ నేమ్, సైంటిఫికల్ గా ఒక నేమ్ ఇచ్చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ పేరుతో చెప్తే అర్థమవుతుంది అనమాట. Local names would vary from place to place, even within the country also. మన ఈవెన్ వేరే కంట్రీ, ఈవెన్ కంట్రీలోనే మనం ఒకలా పిలుస్తాం, వేరే స్టేట్ వాళ్ళు ఇంకోలా పిలుస్తారు. ప్రాబబ్లీ వుడ్ రికగ్నైజ్ ద కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. సో అందుకని డు నాట్ ఫైండ్ వేస్ మీన్స్ టు టాక్ ఈచ్ అదర్. అంటే ఒక విషయం గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అదే ఆ ఒక్క చెట్టు గురించి మాట్లాడుకోవాలన్నా కానీ, టు రెఫర్ టు ద ఆర్గానిజమ్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనే క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ రాదు, అలాంటి వాళ్ళు నేను పలానా కర్రీ తిన్నాను అని చెప్తే మనకు ఈవెన్ ఆ వెజిటేబుల్ పేరు చెప్పినా అర్థం కాలేదంటే ఇట్ వాస్ కన్ఫ్యూజన్. ఎందుకంటే ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క పేరుతో చెప్తాం కాబట్టి. హెన్స్ దెర్ ఇస్ నీడ్ టు స్టాండర్డైజ్ ద నేమ్. నేమ్ అయితే మనం స్టాండర్డైజ్ చేయాలి. సచ్ ఎ పర్టికులర్ ఆర్గానిజం సే బై సేమ్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం అదే పేరు వాడాలి. ఆ ప్రాసెస్ నే మనం నామెన్క్లేచర్ అంటాం. నామెన్క్లేచర్ అంటే పేరు పెట్టడం. ఆబ్వియస్లీ నామెన్క్లేచర్ ఆర్ నేమింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఆర్గానిజం ఈస్ డిస్క్రైబ్డ్ కరెక్ట్లీ అండ్ వీ నో వాట్ ఆర్గానిజం ద నేమ్ ఈజ్ అటాచ్డ్. ఆ నామెన్క్లేచర్ కూడా ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఆర్గానిజం ని కనుక్కున్నారు, వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు అది ఆంఫీబియనా, ఏవా, లేకపోతే ఫిషా, రెప్టైలా, మ్యామలా. సో ఇప్పుడు దీన్ని అది ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా. ఫస్ట్ ఐడెంటిఫై చేశాకే దాని తర్వాత దాన్ని పేరు పెట్టాలన్నమాట. ఫస్ట్ అది ఏంటో కనుక్కోవాలి, అది ఏ జాతి కిందకు వస్తుందో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత సో ఫస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ కావాలన్నమాట. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ప్రాపర్ గా క్యారెక్టర్స్ అన్ని క్రియేట్ చేసి, ఓకే ఇన్ కేస్ వాటికి మ్యామరీ గ్లాండ్ ఉంది, ఓకే ఇట్ కమ్స్ అండర్ మ్యామల్స్. అవి స్విమ్ చేయగలవు అంటే ఆక్వాటిక్ మ్యామల్స్, ఇలాగన్నమాట. సో ఐడెంటిఫికేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద స్టడీ, నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ ఒక సైంటిఫిక్ నేమ్ అనేది ఎలా పెట్టాలి అని ఆలోచించారనమాట. సో చాలా మంది బయాలజిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్సెప్టెన్స్ తోటి ఫర్ ప్లాంట్స్ సైంటిఫిక్ నేమ్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా. పేరు పెట్టడానికంటూ కొన్ని ప్రిన్సిపల్స్, క్రైటీరియాస్ ని ఇచ్చారనమాట. దే ఆర్ ప్రొవైడెడ్ ఇన్
అవి ఎక్కడ ప్రొవైడ్ చేశారు అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్. ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేసే ఒక పెద్ద ఆర్గనైజేషన్. వీళ్ళు ఇక్కడ చాలా మంది సైంటిస్టులు ఒక ప్రాపర్ క్రైటీరియా ఇచ్చారు ఒక ప్లాంట్స్ కి పేరు పెట్టడానికి. ప్లాంట్స్ కి పేరు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేవి వీళ్ళు, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్. ఈవెన్ మనం పెట్టిన పేరు కూడా యాక్సెప్ట్ చేయాల్సింది వీళ్ళే. సో యూ మే ఆస్క్ హౌ ఆర్ ద యానిమల్స్ ఆర్ నేమ్డ్. సో యానిమల్ టాక్సానమిస్ట్, ఇక్కడ టాక్సానమీ అనే వర్డ్ కొత్తగా వచ్చింది కదా. టాక్సానమీ అంటే ఏంటంటే ఇప్పుడు 1.7 to 1.8 మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ అని చూసాం. మనం అన్నిటి గురించి చదవగలమా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అన్ని మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ చదవాలంటే మన లైఫ్ టైం కూడా సరిపోదు. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం, మనం గ్రూప్స్ చేస్తున్నాం. ఆ గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజం నే మనం టాక్సానమీ అంటాం. ఆ టాక్సానమీ గురించి డీల్ చేసే సైంటిస్ట్లని టాక్సానమిస్ట్ అంటారు. అదే ప్లాంట్ గ్రూప్స్ ని స్టడీ చేసే వాళ్ళని బొటానికల్ టాక్సానమిస్ట్ అంటారు. యానిమల్స్ ని యానిమల్ టాక్సానమిస్ట్ అంటారు. అంటే వీళ్ళు ఏ కేటగిరీ కిందకు వస్తుంది ఒక యానిమల్ కానీ, ఒక యానిమల్ అయితే యానిమల్ టాక్సానమిస్ట్ అలా క్లాసిఫై చేసేవాడు. సో యానిమల్స్ గురించి ఎవాల్వ్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామెన్క్లేచర్, ICZR. సో ద సైంటిస్ట్ నేమ్స్ should enable the people in any part of the world to arrive at the same name. ఒకే నేమ్ కి ఫైనల్ గా అందరూ ఫిక్స్ అవ్వాలి. They also ensure that such a name has not been used for another organism. వేరే ఆర్గానిజం కి పేరు పెట్టకుండా ఉండాలి, కేవలం దీని పేరు. ఇప్పుడు నిన్న మనం కొన్ని పేర్లు మాట్లాడుకున్నాం కదా. పాంథీరా లియో అని నువ్వు చెప్తే టైగర్ అని, లయన్ గురించి మాట్లాడుతున్నావు అని అందరికీ అర్థం అవ్వాలి. పాంథీరా టైగ్రిస్ అంటే టైగర్ అంతే, దీనికి వేరే ఆల్టర్నేటివ్ అనేది ఉండకూడదు. సో బయాలజిస్ట్ నో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ టు ప్రొవైడ్ సైంటిఫిక్ నేమ్స్ టు నోన్ ఆర్గానిజమ్స్. ఆల్రెడీ మనకు తెలిసిన ఆర్గానిజమ్స్ కి సైంటిఫిక్ నేమ్స్ పెట్టడం స్టార్ట్ అయింది. ఒక్కొక్క నేమ్ లో 2 కంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ది జెనరిక్ నేమ్ లేదా జీనస్ నేమ్. సెకండ్ పేర్ ని స్పెసిఫిక్ ఎపిథెట్ అంటారు లేదా స్పీషియస్ నేమ్ అంటారు. స్పెసిఫిక్ ఎపిథెట్ లేదా స్పీషియస్ నేమ్. ఈ సిస్టమ్ ఆఫ్ ప్రొవైడింగ్ 2 నేమ్స్ ని మనం ఏమంటామంటే బైనామియల్ నామెన్క్లేచర్ అంటాం. ఓకే, ఇలా రెండు పేర్లు పెట్టడాన్ని బైనామియల్ నామెన్క్లేచర్. సో ఈ నేమింగ్ సిస్టమ్ ని ఇచ్చిన సైంటిస్ట్ పేరు కెరోలస్ లీనియస్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన గురించి కొన్ని క్రెడిబిలిటీస్ ఉన్నాయి, అవి చెప్తాను. జస్ట్ ఈయన పేరు రాసుకోవా. కెరోలస్ లీనియస్ అని రాసుకో. ఇక్కడ గివెన్ బైనామియల్ నామెన్క్లేచర్ అని రాయి దాని పక్కన. గివెన్ బైనామియల్ నామెన్క్లేచర్. అలానే దాని పక్కన ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని రాయి. ఓకే, సో అలానే కెరోలస్ లీనియస్ ఏంటంటే మెయిన్ గా ప్లాంట్స్ కి యానిమల్స్ కి నేమ్ బైనామియల్ నామెన్క్లేచర్ ఎవరు ఇచ్చారు అంటే కెరోలస్ లీనియస్ అని రాయాలి. అలానే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని అడిగినా గానీ కెరోలస్ లీనియస్ పేరే ఇవ్వాలి. ఇంకొకటి రాయి ఈయన గురించి. హలో నందన్, అదేంటి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నట్టు. సో ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ వాస్ ఫస్ట్ యూజ్డ్ బై అన్నట్టు, క్లియర్ గా వాస్ ఫస్ట్ యూజ్డ్ బై.
ఎస్. దాని కింద ఇంకొకటి రాయవా? సెక్షువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఆ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ నే ఇంకొక పేరుగా సెక్షువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని కూడా పిలుస్తారు. ఎస్. అలానే బుక్స్ రిటర్న్ బై అంటే బుక్స్ రిటర్న్ బై కెరలస్ లీనియస్. ఈయన చాలా బుక్స్ రాశాడు, కానీ 2 ఫేమస్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సిస్టమా నేచురే, SYS, SYS. TEMA ఎస్. NATU NATU RAE. అయిపోయింది. సిస్టమా నేచురే ఇది ఒక బుక్. ఇందులో ఏంటంటే నేమ్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఈ బుక్ లో నేమ్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ స్పీషియస్ ప్లాంటారం, SPEE CIES, స్పీషియస్ SPECIES, ప్లాంటారం PLANTARUM. నేమ్స్ ఆఫ్ ప్లాంట్స్. నేమ్స్ ఆఫ్ ప్లాంట్స్. అర్థమైందా? ఇవి ఈయన పేరు మీద ఉన్న క్రెడిబిలిటీస్ అన్నమాట, కంట్రిబ్యూషన్స్. ఒకటి హీఈస్ ద వన్ హూ హాస్ గివెన్ binomial nomenclature, and he is also known as father of taxonomy. He has given artificial system of classification, which we also call it as sexual system of classification. And inkokati entante he have written many books on that. The very famous books are Systema Naturae is for animal names, Species Plantarum is for plant names. Okay na? ఓకే. Continue cheddama. ఎస్. So the system was given by Carolus Linnaeus, is being practiced by biologists all over the world. This naming system uses 2-word format for more convenient purpose. So let us take an example of mango to understand the way of providing the scientific name. For example, ikkada manam enti mango ni example ga teeskoni cheddam. But scientific name of mango entante Mangifera indica. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉందా, సెకండ్ లెటర్ స్మాల్ లో ఉందా? అంటే మనకి మ్యాంగోస్ లో డిఫరెంట్ వెరైటీస్ ఇండియాలోనే దొరుకుద్ది, అందుకనే ఇండికా అని పేరు పెట్టారు. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం స్లాంట్ గా రాస్తున్నారు, గమనించావా? మ్యాంగిఫెరా ఇండికా అనేది మాత్రమే కొంచెం స్లాంట్ గా ఉంది, రిమైనింగ్ లెటర్స్ లా లేవు. దీన్నే మనం ఇటాలిక్స్ అంటాం. యూజువల్ గా టైపింగ్ లో కొంచెం స్లాంట్ గా పడుతుంది తెలుసా, ఇటాలిక్స్ అంటారు. అంటే మొత్తం పేపర్ లో ప్రింట్ తీస్తే ఒక పర్టికులర్ గా ఈ పేర్లను మాత్రం క్విక్ గా ఐడెంటిఫై చేయాలి, అందుకని వాటిని ఇటాలిక్స్ లో ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తే ఇటాలిక్స్ లో ఇవ్వాలి, అదే మనం చేత్తో రాస్తే అండర్లైన్ చేయాలన్నమాట. సపరేట్ గా జీనస్ ని సపరేట్ గా, స్పెసిఫిక్ ఎపిథెట్ ని సపరేట్ గా అండర్లైన్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకో. ప్రింటింగ్ చేస్తే ఇలా ఇటాలిక్స్ లో ప్రింట్ చేస్తారు, ఎందుకంటే అది గ్రీక్ అండ్ లాటిన్ ఆరిజిన్ కాబట్టి. చేత్తో రాస్తే అండర్లైన్ చేస్తారు. సో లెట్ us see how this binomial nomenclature ఎలా ఇస్తారో చూద్దాం. So in this name, Mangifera represent the genus, while Indica ante a species name. Mangifera అనే జీనస్ లో మనకి చాలా స్పీషీస్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద స్పీషీస్ ఇండికా. దాన్నే ఈ ఇండికా అనేది స్పెసిఫిక్ ఎపిథెట్. ఇంకా కొన్ని యూనివర్సల్ రూల్స్ ఉన్నాయన్నమాట ఈ పేర్లు పెట్టడానికి కూడా. బైనామియల్ నామెన్క్లేచర్స్ జనరల్ గా లాటిన్ లో ఉంటాయి, వాటిని రాయడం ఇటాలిక్స్ లో రాస్తాం. సో దే ఆర్ లాటినైజ్డ్ అండ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. ఎక్కడి నుంచైనా కావచ్చు, లాటిన్ అని గుర్తుపెట్టుకో. గ్రీక్ లో కొన్ని పేర్లే ఉంటాయి, కానీ అఫీషియల్ డిక్లరేషన్ అయితే లాటినే.
ఓకేనా? సో లాటిన్ లాంగ్వేజ్ లోనే డిరైవ్ అవ్వాలి పేర్లు. ఏ ఆరిజిన్ అయినా, అది ఇండియాలో పుట్టొచ్చు ఆ మొక్క, ఎక్కడ పుట్టినా గానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పందికొక్కు అంటారు తెలుసా? ఎస్ మ్యామ్. అసలు పందికొక్కుకి పేరు పెట్టాలంటే వాళ్ళకి దాన్ని చూసి ఎలా పేరు పెట్టాలో అర్థం కాలేదంట. అర్థం కాకపోయేసరికి ప్రతి కంట్రీలో వెతికినా గానీ దాని గురించి పేరే లేదు. కానీ ఓకే. తెలుగులో చూస్తే తెలుగులో దానికి పేరుందంట, పందికొక్కు అని. అందుకని దాని పేరేంటి తెలుసా? సైంటిఫిక్ నేమ్ బాండీకూట్. ఎస్. ద ఓన్లీ సైంటిఫిక్ నేమ్, తెలుగులో నుంచి తీసిన ఓన్లీ సైంటిఫిక్ నేమ్ అది తెలుసా? ఓకే. మిగతావన్నీ లాటిన్ నేమ్ వాళ్ళు చెప్పినట్టు. కానీ బాండీకూట్ అంటే పందికొక్కుకి మాత్రం పేరు మన తెలుగులో నుంచి తీసుకున్నారు. సో అది యాక్చువల్ గా ఎన్సీఆర్టీ కాదు, జనరల్ గా అదొక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అన్నమాట. కొన్నిసార్లు వేరే దారి లేకపోతే ఇంకా అలా చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వర్డ్ రిప్రజెంట్ ద జీనస్, వెల్ సెకండ్ వర్డ్ అనేది స్పెసిఫిక్ ఎపిథెట్. రెండు కూడా కలిపితే బయోలాజికల్ నేమ్ అంటాం. ఎప్పుడైతే వెన్ హ్యాండ్ రిటన్ ఆర్ సపరేట్లీ అండర్లైన్. ఓకేనా? హ్యాండ్ రిటన్ అయితే సపరేట్ గా అండర్లైన్ చేయాలి, ప్రింటెడ్ అయితే ఇటాలిక్స్ లో ప్రింట్ చేయాలి. ఎందుకంటే అది లాటిన్ ఆరిజిన్ అని రిప్రజెంట్ చేయడానికి. అలానే ఫస్ట్ వర్డ్ జీనస్, ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. స్పెసిఫిక్ ఎపిథెట్ వచ్చి స్మాల్ లెటర్ లో స్టార్ట్ అవ్వాలి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాయాలన్నమాట, మ్యాంగీఫెరా ఇండికా అని. కొన్నిసార్లు ఏం చేస్తామంటే నేమ్ ఆఫ్ ద ఆథర్, అంటే ఎవరైతే దాన్ని కనుక్కున్నారో ఆ చెట్టుని, సో ఆ నేమ్ ఆఫ్ ద ఆథర్ ఎవరైతే డిస్కవర్ చేశారో వాళ్ళ పేరుని అబ్రివేటెడ్ ఫామ్ గా ఎండింగ్ లో రాయొచ్చు. నేమ్ ఆఫ్ ద ఆథర్ స్పెసిఫిక్ ఎపిథెట్ కి తర్వాత రాయాలి, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద బయోలాజికల్ నేమ్, అండ్ అది అబ్రివేటెడ్ ఫామ్ లో రాయాలన్నమాట. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు, మ్యాంగీఫెరా ఇండికా లిన్. సో ఈ చెట్టుకు పేరు పెట్టింది, ఈ చెట్టుకు పేరు పెట్టింది కెరోలస్ లీనియస్, అందుకని అతని పేరు LINN. అండ్ కానీ మనకి సైంటిస్ట్ నేమ్ మాత్రం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లోనే రాయాలి, కానీ అబ్రివేటెడ్ ఫామ్ లో రాయాలి. ఓకేనా? సో ఇట్ ఇండికేట్స్ దట్ దిస్ స్పీషియస్ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై. ఈ స్పీషియస్ గురించి క్లియర్ గా, అంటే వాటికి ఆకులు ఎలా ఉంటాయి, పువ్వు ఇన్ఫ్లోరసెన్స్ ఎలా ఉంటుంది, టాప్ రూట్ సిస్టమ్, స్టెమ్ గురించి క్లియర్ గా డిస్క్రైబ్ చేసింది కెరోలస్ లీనియస్. ఇవి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట సైంటిఫిక్ నేమ్ అనేది రాయడానికి. ఇప్పుడు నీకు జనరల్ గా నీట్ లో ఉండే కొన్ని సైంటిఫిక్ నేమ్స్ చెప్తాను. నిన్న కొన్ని చూసావు కదా, ప్రాక్టీస్ చేసావా? డాకస్ కెరోటా అంటే ఏంటి? డాకస్ కెరోటా, క్యారెట్. ఓకే. ఇంకొకటి Solanum tuberosum. పొటాటో. What we call it as tomato? టొమాటో. సొలానం మెలాంగిన. I think so. Solanum lycopodium. Yes, ma'am. బ్రింజాల్ని Solanum melogena అంటాం, బ్రింజాల్ని. Okay. ఓకేనా? వాట్ వి కాల్ ద హ్యూమన్స్? Humans. Hmm. Homo sapiens. Homo sapiens. Okay. Homo sapiens. What we call the cockroach? Cockroach. Periplanata americana. Periplaneta americana. americana, right. And what we call earthworm? Earthworm. Peritima postuma. Okay.
సో ఇంకొన్ని ఇస్తాను ఈ రోజు, ప్రాక్టీస్ చెయ్యి. ఓకే మ్యామ్. వాట్ వి కాల్ ద లయన్? మ్యామ్ లయన్ ఏమంటాం? ప్యాంథెరా లియో. ప్యాంథీరా లియో. వెరీ గుడ్. ఇదేంటో చెప్పు. మ్యూస్కా డొమెస్టికా. మస్కా డొమెస్టికా. మస్కా డొమెస్టికా అంటే హౌస్ ఫ్లై. ఓకేనా? ఓకే. హౌస్ ఫ్లై, మస్కా డొమెస్టికా. ఇవన్నీ నీట్ లో కొన్ని చాప్టర్స్ లో వచ్చే సైంటిఫిక్ నేమ్స్. అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీట్ రిలేటెడ్ గా మనకి చాప్టర్ వైజ్ లో ఏవేవి వస్తాయో వాటికి ముందుగా అలవాటు పడు. ఓకే. ఇదేంటి చెప్పు. కార్వస్ స్ప్లెండెన్స్ అంటే తెలియదు. క్రో. ఓకే. దీన్ని స్పెల్ చేయి. ఫెలిస్ డొమెస్టికస్. ఫెలిస్ అంటే, ఫెలిస్ అని వచ్చిందంటే క్యాట్ అని గుర్తుపెట్టుకో. ఓకేనా? ఫెలిస్ డొమెస్టికస్. క్యానిస్ ఫెమిలియారిస్. క్యానిస్ ఫెమిలియారిస్ అంటే డాగ్. అంటే కెనైన్ అంటాం కదా, ఇన్సిజర్స్, కెనైన్. కెనైన్ తెలుసా నీకు? నందన్, హలో నందన్, వినిపిస్తుందా? హలో 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 నందన్. ఎస్ మ్యామ్. మధ్యలో డిస్కనెక్ట్ అయిందా? అవును మ్యామ్. ఓకే, ఇది రాసు. క్యానిస్ ఫెమిలియారిస్ అంటే డాగ్. ఓకే. ఇప్పుడు క్యానిస్ అని దానికి ఎందుకు పేరు వచ్చిందంటే, యూజువల్లీ డాగ్ టీత్, కెనైన్ ఉంది కదా మనకి, ఇన్సిజర్స్ కెనైన్. ఎస్ మ్యామ్. కెనైన్ టీత్ చాలా షార్ప్ గా ఉంటది అనమాట. అందుకని అది ఫ్లష్ టియరింగ్ కోసం వాడుతుంది. అందుకని క్యానిస్ ఫెమిలియారిస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రాసుకో. రెండు పేర్లు ఒకటే, జెనరిక్ నేమ్ ఒకటే, స్పెసిఫిక్ ఎపిటెట్ ఒకటే. నాజా నాజా. నాజా నాజా వచ్చి ఇండియన్ కోబ్రా. ఇంకొకటి ఇలానే ఇంకొక వేరే రకం ఉంది. అదేంటంటే రాటస్ రాటస్. రాటస్ రాటస్ అంటే ర్యాట్. తర్వాత బైసన్ బైసన్. బైసన్ తెలుసు కదా, బైసన్ దుప్పి అంటారు కదా. ఎస్ మ్యామ్. ఇంకొకటి యాక్సెస్ యాక్సెస్. యాక్సెస్ యాక్సెస్ అంటే డీర్. ఇప్పుడు ఈ పేర్లు ఇలా ఉన్నాయి కదా, నాజా నాజా, రాటస్ రాటస్, బైసన్ బైసన్, యాక్సెస్ యాక్సెస్. వీటిని ఇలా
జెనరిక్ నేమ్, స్పెసిఫిక్ ఎపిథెట్, ఇలా రెండు ఒకటే పేర్లు ఉంటే వీటిని టాటానిమ్స్ అంటాం. ఇది యాక్చువల్ గా ఐపీఈ క్వశ్చన్ అన్నమాట. ఇంటర్మీడియట్ పబ్లిక్ లో వచ్చే ఐపీఈ క్వశ్చన్. వాట్ ఆర్ టాటానిమ్స్? టాటానిమ్స్ అంటే ద సేమ్ నేమ్ విల్ బి దేర్ ఫర్ జెనరిక్ నేమ్ అండ్ సేమ్ నేమ్ విల్ బి దేర్ ఫర్ స్పెసిఫిక్ ఎపిథెట్. సో ఫస్ట్ ఓకే. జెనరిక్ నేమ్ రాసేటప్పుడు క్యాపిటల్ లో రాయాలి, స్పెసిఫిక్ ఎపిథెట్ రాసేటప్పుడు స్మాల్ లో రాయాలి. కానీ ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ టాటానిమ్స్ ని ఓన్లీ ఐసీజెడ్ అని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఓకే, ఐసీబీఎన్ యాక్సెప్ట్ చేయదు. అండ్ ఏ ఓకే. మొక్కలకి ఇలా సేమ్ నేమ్స్ ఉండవు. ఐసీబీఎన్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఓన్లీ ఐసీజెడ్ అండ్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ దిస్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే నందని, డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు పంపిస్తున్నాను ఉండు. ఇది రాసేసుకున్నావు కదా? ఎస్ మ్యామ్. ఓకే, నేను ఇప్పుడే వెంటనే పంపిస్తున్నాను.